ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా శ్రీ వికారినామ సంవత్సరం 2019 ఉగాదిని పురస్కరించుకొని సింహరాశి వారికి ఏ విధంగా గ్రహ అనుకూలతలు ఉన్నాయి అన్న అంశాల్ని వివరించబోతున్నానండి. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఏ ఏ నక్షత్రాలకు చెందినటువంటి వారు అంటే మఖ, పుబ్బ, ఉత్తరపాదం, సింహం అన్నట్లు మఖ నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదములకు చెందిన వారు, అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందిన 1 పాదం వారు సింహరాశి కిందికి వస్తారండి. ఈ సంవత్సరానికి వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు పరిశీలించగలిగితే సింహరాశి వారికి ఆదాయము 8 భాగాలు అయితే వ్యయం 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే వీరు చేసే వృత్తిలో గాని, వ్యాపారంలో గాని, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు పెట్టుబడిగా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించబోతున్నారు అని చెప్పవచ్చు. అంతేగాని దానికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని శుభ ఖర్చులు కూడా ఉండవచ్చు. పెళ్లి చేయొచ్చు, ఇల్లు కట్టవచ్చు, ఒక కొత్తగా స్థలాన్ని కొనవచ్చు, ఇలాంటి వాటికి ఖర్చు పెడతారు. అలాగే గమనించినట్లయితే వీరికి రాజపూజ్యము, గౌరవ మర్యాదలు ఒక భాగమైతే అవమానము మరియు ముఖ్యంగా అమర్యాద, విమర్శలు ఇవన్నీ కూడా 5 భాగాలుగా కనబడుతున్నాయి. అంటే ఏమిటి? వీరు బాగా అభివృద్ధి చెందబోతున్నారు, అందుకని వీరిని అందరూ విమర్శిస్తున్నారు అని అర్థం. దానికి మీరు బాధపడవలసిన అవసరం లేదు. అయితే ఈ సింహరాశి వారికి 2016వ సంవత్సరం, 2017వ సంవత్సరం, 2018 సంవత్సరం అంతగా యోగించలేదు. ప్రభుత్వ రంగంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అవమానాలే జరిగినాయి. ఇది నిజం. అయితే 2019వ సంవత్సరానికి మార్చి మాసంలో 7వ తేదీ రాహుకేతు సంచారం జరిగిన తర్వాత ఈ సింహరాశి వారికి రాహు భగవానుడు చక్కగా లాభస్థానంలో చేరడము విశేషమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. అలాగే ఇక్కడ 5వ స్థానంలోకి కేతు భగవానుడు ప్రవేశించబోతున్నాడు. పైపెచ్చి ఇంకొక విషయం అండి, గురు భగవానుడు 13/3/2019 అతిచారం చెంది చక్కగా ఆయన యొక్క మూలకోణమైనటువంటి స్వక్షేత్రమైనటువంటి రాశిలోనికి ప్రవేశించడం ఒక విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు. దాదాపు 66 రోజులు, అక్కడి నుంచి 75 రోజులు కూడా లెక్క వేసుకోవచ్చు. అన్ని రోజులు మీకు పండింది పంటే బంగారు పంట అంటారు. అంటే మట్టిని పట్టుకున్నా కానీ అది బంగారంగా మారిపోతుంది. ఎవరికి? సింహరాశి వారికి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే రాస్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు చక్కగా మీనరాశిలో అమరడం అనేది ఒక విశేషమైన ఫలితమే. అంటే అష్టమములో రవి భగవానుడు అమరడం వల్ల కొద్దిగా వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, అది దుస్థానం అయినప్పటికీ, రహస్య స్థానం అయినప్పటికీ, ఇన్సూరెన్స్ సంబంధించిన ఆ స్థానం అయినప్పటికీ, ఒక విధంగా అమానుషమైన స్థానం అయినప్పటికీ అది గురువు యొక్క ఇల్లు కనుక పెద్దల యొక్క సలహాల మేరకు నడుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, రాజకీయ రంగంలో కూడా. అలాగే మనం గమనించినట్లయితే 11వ స్థానాధిపతి అలాగే 2వ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు చక్కగా ఇప్పుడు 7వ ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు రాబోతున్నాయి. బ్యాంక్ సెక్టర్స్ చాలా వరకు లావాదేవీలను కొనసాగించబోతాయి. అలాగే డాక్యుమెంట్ రైటర్స్ కి మంచిగా ఫలితం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నిమిత్తం ముందుకెళ్తున్నటువంటి వారందరికీ కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే గమనించినట్లయితే ఇక్కడ 7వ స్థానంలో శుక్ర భగవానుడు చక్కగా మీకు 10వ ఇంటి అధిపతి మరియు 3వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మీ యొక్క
7వ స్థానంలో అమరడం వల్ల స్త్రీలతో అనుకూలత ఏర్పడుతుంది, భార్యాభర్తల అనుకూలత ఏర్పడుతుంది, నవీన వస్తువులు ఇంటికి కొనడం అనేది జరగబోతుంది. అంటే అన్ని కూడా కలిసి వస్తున్నాయి. అలాగే 10వ ఇంటిలో కుజ భగవానుడు ప్రవేశించడం వల్ల రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవబోతుంది. ఇంతవరకు ఆస్తులు గొడవల్లో ఉన్నటువంటి వారు చక్కగా వాటన్నింటిని పరిష్కారం పొంది ఆస్తుల భాగస్వాములు కూడా జరగబోతున్నారు. అలాగే గురు భగవానుడు ఈ యొక్క అతిచారం చెందిన తర్వాత గురువు తన యొక్క 5వ దృష్టితో మీ యొక్క భాగ్యస్థానాన్ని చూడడం వల్ల సుదూర ప్రాంతాలకి వెళ్ళవలసినటువంటి విదేశీ ప్రయాణాలన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ అవబోతున్నాయి. ఇన్నాళ్ళుగా వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు వెళ్ళబోతున్నారు, దాన ధర్మాలు చేయబోతున్నారు, గుడులు గోపురాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళబోతున్నారు, సుఖవంతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా పొందబోతున్నారు. అలాగే గురు భగవానుడు 11వ ఇంటిని గురువు యొక్క 7వ దృష్టితో చూడటం వల్ల వ్యాపారాల్లో నూతనంగా వరవళ్ళు తొక్కబోతున్నారు, చక్కటి ఫలితాలు లభించబోతున్నాయి. అలాగే గురు భగవానుడు మీ రాశినే 9వ దృష్టితో చూడడం వల్ల చక్కటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని ఈ సింహరాశి వారికి చెప్పవచ్చు. అంటే అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. అదే విధంగా దశ భుక్తి దశలు జరుగుతున్నది చక్కగా ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గురు భగవానుడు మళ్ళీ కూడాను అక్టోబర్ నెలలో మీ యొక్క ధనుసు రాశిలోకి 5వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల, ఇప్పటికే గురు భగవానుడు అందులో ప్రవేశించడం వల్ల సంతానం నుండి మంచి అలవాట్లు వాళ్ళు పొందడం జరుగుతుంది. సంతానానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పూర్వపుణ్య స్థానం అయింది కనుక మీకు కులదేవత అనుగ్రహం కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే శని భగవానుడు మరియు కేతు భగవానుడు అందులో ఉండడం వల్ల ఒక సంతానం కొద్దిగా చెప్పాలంటే కొన్ని చెడ్డ అలవాట్లకు బానిస అయినప్పటికీ కూడా గురువు అందులో చేరడం వల్ల వాటన్నిటి నుండి తప్పించి సదాచార ప్రవర్తన కలిగించి ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీకున్నటువంటి పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. మీకున్నటువంటి స్నేహత్వం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అందువల్ల మీకు చక్కటి సన్నిహితము, తర్వాత సలహాలు, వారి యొక్క ఆదరణ కానీ లభించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మీరు 1, 3, 6, 7 అనే అంకెలను కానీ అదృష్ట అంకెలు కానీ ఉపయోగించగలిగితే ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు చెప్పాలంటే ఎరుపు రంగు అలాగే పసుపు రంగు కలిగినటువంటి వర్ణాలని కానీ మీరు ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క సంవత్సరానికి ఎక్కువగా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం కానీ శివ ఆరాధన చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలని మీకు ఆ యొక్క దేవతా శక్తులు తీసుకురావస్తున్నట్లు ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది, స్త్రీలు గౌరవించబడుతున్నారు, తండ్రికి అనుకూలంగా ఉంది. అలాగే చెప్పాలంటే తల్లి ఆరోగ్యం కుదుటపడబోతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి రొయ్యల వ్యాపారం కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. ఎందుకు రాహు 11వ ఇంట్లో సంచరించడము విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి పిఆర్ శాంక్షన్ అవుతుంది, HB1 ఈసా ఫామ్ అవుతుంది. ఇలాగా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ అనుకూలత వస్తుంది. వాళ్ళ యొక్క భార్యని తన యొక్క స్వస్థలం నుంచి తనున్నటువంటి విదేశాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. అంటే అన్ని విధాలుగా లాభిస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే మీరు ప్రయత్నిస్తేనే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అంటే శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈ సంవత్సరం పొందబోతున్నారు. ప్రయత్నించకుండా నాకు అన్ని జరుగుతుందిలే అనుకుంటే, ఎవరో చెప్పారని జ్యోతిష్యం చెప్తారని యూ విల్ బికమ్ ఏ కింగ్ ఆఫ్టర్ 1 year అన్నట్టుగా, ఒక సంవత్సరం తర్వాత మీరు కింగ్ అయిపోతారని ఎవరైనా చెప్తే అది నమ్మేసి పని చేయకుండా ఇంట్లో ఉంటే ఏం జరగదు. శ్రమ చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు మనకు అన్ని కూడా అనుకూలంగా మారుస్తాడు, అదే నిజం. కనుక మీరు ఇలా ప్రయత్నం చేసి ముందుకెళ్ళడానికి చాలా వరకు సహకరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఎక్కువగా చేయవలసిన పని ఏమిటంటే అందరిని డామినేట్ చేస్తుంటారు. కొన్ని చోట్ల ఎక్కడైతే తగ్గాలో అక్కడ తగ్గడం, ఎక్కడైతే నెగ్గాలో అక్కడ నెగ్గడం అనేది నేర్చుకుంటే సింహరాశి వారికి మించినటువంటి వారు. అందుకనే ఈ రాశుల్లోనే రాజు అయినాడు సింహరాశి. ఇది గమనించాలి. మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఒకవేళ మీ రాశికి సంబంధించిన వారు ఈ యొక్క ఉగాది ముందు రోజు అమావాస్య నాడున శుక్రవారం వస్తుంది కనుక మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో హోమాలు నిర్వహిస్తున్నాము. అవసరమైన వాళ్ళు పాల్గొనవచ్చు. అందుకు ముందుగానే మీ పేరు నమోదు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.